ఈరోజు రాష్ట్ర హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా కాపీ అందిన తర్వాత దానిపైన తప్పనిసరిగా మా ఆలోచన ఏంటో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడతాం. కాకపోతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని చేసిన ప్రతి ప్రక్రియలో అటు సిపెక్ సర్వే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగినటువంటి డెడికేటెడ్ కమిషన్ దగ్గర నుంచి అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి చివరికి అటు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు సంబంధించి కానీ ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించి తగు న్యాయం చేయటం కోసం ప్రయత్నం చేసిన వారందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి సంకల్ప బలం చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టే అనేక ప్రక్రియలు చేసి మేము ఇక్కడ వరకు చేరుకోగలిగాం. మీ అందరికీ తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికలు 2019లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ సంబంధించి కొద్దిమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటం 30/9/2025 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని న్యాయస్థానాలు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన మాట కూడా మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ ఎన్నికలు జరపటానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఓబీసీలు ఇవ్వాలనేటువంటి ప్రక్రియ కోసం ఈ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా చేసి అమలు చేసింది. 2018లో పంచాయతీరాజ్ చట్టం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి 50%కి మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైపోయింది. ఆనాడే 2019లో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి ప్రభుత్వం ఈ ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ రోజు ఎన్నికల తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కుల గణన జరిగేది. వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజంగా ఓబీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నా 2019 తర్వాత కావలసినంత సమయం వారి చేతిలో ఉంటే కూడా ఈ సర్వే చేయలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక జీవో ఇచ్చి ఆ జీవో ద్వారానే ఎన్నికలు జరపచ్చు అని అనుకుంటే ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే కదా, ఇంత ఆలస్యం ఎందుకు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలేమో అమాయకులు కాదు, అట్లాగే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు అంతకంటే అమాయకులు కాదు. అట్లాగే బీసీ జనాభా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్న ప్రతి బీసీ కూడా అమాయకుడేం కాదు. ఇవాళ ఏంటి ప్రతిబంధకం? ఆనాటి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో ప్రతి సందర్భంలో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని అంటే వాళ్ళు అడిగేటువంటి మొదటి ప్రశ్న, మీ దగ్గర ఉన్నటువంటి ఎంపిరికల్ డాటా ఏంటి? ఏ దామాషా ప్రకారం ఏ లెక్కల ప్రకారం మీరు ఓబీసీలు ఇంతమంది ఉన్నారు ఇంత రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఎట్లా అడుగుతారు? మీ దగ్గర ఏం లెక్కలు లేవు కాబట్టే మీరు లెక్కలు చేసుకొని కరెక్ట్గా సాంకేతికంగా సైంటిఫిక్గా సర్వే చేసి మీరు సమర్పిస్తే తప్పనిసరిగా పరిశీలన చేస్తామని చెప్పారు. మరి ఎందుకు చేయలే మీరు? మేము మళ్ళీ కూడా ఓబీసీలకు ఇచ్చినట్టు మాట ప్రకారం ఎన్నికల కంటే ముందు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం యాజిటీస్గా జీవో అప్పుడే ఇచ్చి ఎన్నికలు పోయి ఉంటే మళ్ళీ కొట్టేసేవాడు. ఆ జీవో పరిగణలోకి వచ్చేది కాదు. ఆ జీవో స్టాండ్ చేయటం కోసమే కదా ఒక క్యాబినెట్ రిజర్వేషన్ 4/2/2024 నాడు ఈ రాష్ట్రంలో సిపెక్ సర్వే, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే జరపాలని రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని లెక్కగట్టి అందులో ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారని
సైంటిఫిక్గా సర్వే చేసి ఆ లెక్కలు సభలో పెట్టి వాటి ఆధారంగా బిల్లు పాస్ చేసి జీవో ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రక్రియ అంతా చేశాం. ఈ ప్రక్రియ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 4/2/2024 క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేశాం. 16/2/2024 నాడు అసెంబ్లీలో రిజల్యూషన్, క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా అసెంబ్లీలో కూడా రిజల్యూషన్ పాస్ చేశాం. 10/10/2024 నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేసింది. 4/2/2024 నాడు మొదలుపెట్టినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్తో 6/11/2024 నాడు ఈ రాష్ట్రంలో సమగ్ర సర్వేకి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇలాంటి దుష్టులు దుర్మార్గులు ఉంటారని మొదలుపెట్టేటువంటి క్యాస్ట్ సర్వే మీద అనేక రకాలైన అడ్డంకులు కల్పిస్తారనే అటువంటి దానికి ఏమాత్రం తావు ఇవ్వకుండా ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు పెట్టాం. ఈ దేశంలో ఎక్కడెక్కడైతే దీనిపైన అవగాహన కలిగినటువంటి నాయకులు ఉన్నారో, అధికారులు ఉన్నారో, ఏ రాష్ట్రాలలో దీనిపైన కొంత ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఆలోచన చేశారు, వాళ్ళందరితో కూడా సమగ్రంగా ఆలోచన చేశారు. ప్రతి ఆలోచన ఈ రాష్ట్రంలో చేసేటువంటి సర్వేకి సంబంధించి ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలనేటువంటి అనేక సమావేశాలు నిర్వహించాం. అలా నిర్వహించి ఆ చేసే క్రమంలో హౌస్ లిస్టింగ్ 6/11/2024 అప్పటికే అనేక స్టేక్ హోల్డర్ సమావేశాలతో క్వశ్చనర్ తయారు చేసి మొదలుపెట్టినటువంటి హౌస్ లిస్టింగ్ 8/11/24 కల్లా హౌస్ లిస్టింగ్ అయిపోయి 9/11/2024 నాడు సర్వే మొదలైంది. అలా మొదలైనటువంటి పూర్తి సర్వే రిపోర్టు సంబంధించి క్యాబినెట్కి 4/2/2025 అంటే కరెక్ట్గా కేవలం 1 సంవత్సర కాలంలోనే 4/2/2024లో క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ పాస్ చేసినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్ బేస్ చేసుకొని అటు శాసనసభలో తీర్మానం, ఆ తర్వాత జరిగినటువంటి తంతు స్టేక్ హోల్డర్స్ మీటింగు, క్వశ్చనర్ ప్రిపరేషను, 150 హౌస్ హోల్డ్స్కి ఒక ఎన్యూమరేషన్ బ్లాక్, ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్, ప్రతి 10 మందికి ఒక ఇన్ఛార్జ్, ఒక మండల్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్స్ ఇన్ఛార్జ్గా పెట్టుకుంటూ దాదాపు 1,04,000 1,12,000 పైబడి దీంట్లో ఉద్యోగస్తులందరినీ ఇన్వాల్వ్ చేసి చిన్న పొరపాటు కూడా జరగకుండా సెల్ఫ్ డిక్లరేషన్, అది కూడా ఎన్యూమరేటర్ ఇంటికి వెళ్తే అతను ఆ ఇంటి లెక్కలు తీసుకోవటమే కాదు, ఆ హౌస్ హోల్డ్ హెడ్ కూడా ఆ క్వశ్చన్ పేపర్లో తను ఇచ్చినటువంటి సమాచారం అంతా కరెక్ట్ అని చెప్పి సంతకం పెట్టించి తీసుకొని వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో క్యాబినెట్లో కానీ సభలో కానీ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి సంఖ్యల ఆధారంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాం. చూడండి, 17/3/2025 నాడు the bill has been introduced in the assembly on 17/3/2025. bill passed in the assembly 17/3/2025. 42% రిజర్వేషన్ ఓబీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాలని పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారా పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ బిల్ పాస్ చేశాం. బిల్లు పాస్ చేసి మీరు చూడండి, కౌన్సిల్లో 18/3/2025 నాడు పాస్ చేసి పంపించాం.